మొత్తానికి ఇలాగా మనం శుభ్రం అంటే ఏర్లు తీసేసి అంటే ఏర్లకు మట్టి మట్టి ఉంటుంది కదండి, కడగకూడదు. ఆకుకూరలు కడిగేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా తడి తడిగా ఉండేసి ఫాస్ట్గా పులిపోతాయి. అందుకనేసి కడగక ముందే మనము ఇవన్నీ శుభ్రం చేసుకొని ఇలాగే ఫ్రెష్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు కడుక్కోవాలి ఆకుకూరలు అయితే కనుక. అందుకనేసి నేను మొత్తానికి నీట్గా ఇదిగోండి తోటకూర కూడా ఏర్లు అనేటివి తీసేసి గడ్డి మొలకలు ఉంటాయి కదా, గడ్డి మొలకలల్లా ఏరాను. ఇందులో కూడా బోల్డ్ గడ్డి మొలకలు ఉన్నాయి. మనం ఎంత కూరలో కూడా గడ్డి మొలకలే, గోంగూర కొద్ది తక్కువ, కానీ ఇది మొత్తానికి మాత్రం గడ్డి మొలకలు ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎన్ని గడ్డి మొలకలు వచ్చాయో. ఇదిగోండి పిచ్చాకు ఇలాంటి వల్ల వస్తాయి అన్నమాట. అందుకనేసి ఇవన్నీ మనం ఏరుకొని పెట్టుకోవాలి. చిన్న ఇది చూడండి కుప్ప మొత్తానికి ఇంత డస్ట్ అనేది వచ్చింది. గంట అవ్వింది నాకు ఇవన్నీ శుభ్రం చేసుకున్న లోపు. ఈ కాలీఫ్లవర్లో కూడా మధ్య మధ్యన మనకు పువ్వులలో లోపల మనకు గ్రీన్ కలర్వి మనకు పురుగులు ఉంటాయి కదా, అందుకనేసి ఇది కూడా పువ్వు అనేది అలాగే ఎత్తి పెట్టకూడదు ఎప్పుడైనా కానీ సరే, పురుగులు ఉంటాయి కదా. అందుకనేసి ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలా. ఈ పువ్వు అయితే ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది, అసలు ఏమి పురుగు అనేది లేదు. చూడండి చాలా బాగుంది. మనం అందుబాటులో ఉండాలా కాయగూరలు ఏవైనా కానీ సరే అంటే ఇంకా ఇవన్నీ మనం ఇలాగా అప్పటికప్పుడు ఇప్పుడు చేసుకోవాలంటే టైం సరిపోదు మనకు. అందుకనేసి మనం ఇప్పుడు ఇలాంటప్పుడు మనం చేసుకొని మొత్తానికి పెట్టుకున్నాం అనుకోండి, వండేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్. అందుకనేసి ఇదిగోండి చూడండి ఇవి కూడా నేను శుభ్రంగా ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కటింగ్ చేశాను. పురుగులు అయితే ఎక్కడ లేవండి, చాలా బాగున్నాయి. మొక్కలు మనకు సరిపడినట్టుగా అప్పుడు కూర వండుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కల కిందికి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే నేను పెద్ద సైజే చేసి పెట్టుకుంటున్నాను, అంటే జస్ట్ పురుగు ఉందా లేదా చెకింగ్ అనమాట. అందుకనేసి చెకింగ్ చేసేసుకొని మొత్తానికి నేను ఇవి ఎత్తి పెట్టుకుంటున్నాను. దగ్గర నాకు గంట అవ్విందండి. ఇవన్నీ సర్దేలోపు నాకు గంట అవుతుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క మొగ్గ ఇలా కటింగ్ చేసినప్పుడల్లా చెక్ చేస్తున్నాను అనమాట, పురుగు ఎక్కడైనా ఉందా అనేసి. అంటే మరి అలాగా పెట్టుకోకూడదు కదా, నీట్గా సర్దుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా సరిపోతుంది అనమాట. వండుకునేటప్పుడు కూడా మనకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా కుకింగ్ అనేది ఫాస్ట్ చేసుకోవచ్చు మనం ఇలా చేసి పెట్టుకుంటే. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.